హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో రవ్వ కేసరి చేయబోతున్నామండి. ఈ రవ్వ కేసరి ఉండలు కట్టుకున్న ఇలాగ జ్యూసీగా చూస్తున్నారు కదా, అదే పక్క కొలతలతో కానీ చేసామంటే ఎవరు చేసినా కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు రవ్వ కేసరి ఎలా చేయాలో ఈజీ పద్ధతిలో చూద్దామండి. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. ఈ కళాయిలో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న ఒక 50 గ్రాముల వరకు జీడిపప్పును అయితే తీసుకొని వేయించుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పును కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను అన్నీ 50 గ్రాముల వరకే తీసుకుంటున్నాను. ఇలాగ జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసేసుకున్నానండి. ఈ కిస్మిస్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతాయి. ఇవి కొద్దిగా బాల్స్ లాగా పొంగి వచ్చిన తర్వాత మనం అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నెయ్యిలోనైతే బాగా వేగిపోయి కిస్మిస్ కూడా. ఇప్పుడు ఈ కిస్మిస్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని 5 గ్లాసుల వరకు అయితే సూజీ రవ్వను తీసుకుంటున్నానండి. నేను 5 గ్లాసులు కరెక్ట్ కొలతల్లోని కేజీ లెక్కన మనకు వస్తుంది. ఇక్కడ 5 గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెయ్యిలోని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది 3 నిమిషాల పాటు ఈ రవ్వను అయితే వేయించుకోవాలండి. కరెక్ట్గా 3 నిమిషాలు వేయితే సరిపోతుంది. నెయ్యి అంతా బాగా కలిసి రవ్వ క్రిస్పీగా కొద్దిగా మనకి బరకగా వస్తుంది. స్మూత్గా ఉన్న రవ్వని బరకగా వస్తుంది. అంతవరకు కూడా కొంచెం మనం వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే రవ్వ అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది, నల్లగా అయిపోతుంది, టేస్ట్ మారిపోద్ది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలాగైతే వేయించుకొని కలుపుతూ ఉండాలి. చూసారా, మనకి రవ్వ కలర్ అయితే కొద్దిగా మారింది, క్రిస్పీగా కూడా అయ్యింది. ఇప్పుడు రవ్వనైతే పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను రవ్వ అయితే వేయించుకొని పక్కన పెట్టాను కదా. ఇప్పుడు మనం కేసరి చేసుకోవడానికి కరెక్ట్గా నీళ్ళు అయితే తీసుకోవాలండి. ఇక్కడ నీళ్ళు కరెక్ట్గా ఈ గ్లాస్తో నేను 5 గ్లాసుల రవ్వ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తోని లెక్కకి 5 గ్లాసుల రవ్వకి 1 గ్లాస్ చొప్పున 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు వరకు తీసుకున్నాను. అలాగే 5 గ్లాసుల రవ్వకి 15 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ లెక్కన మనం కేసరి చేసుకున్నామంటే ఉండలు కట్టుకున్న లూజ్గా, లిక్విడ్గా, జ్యూసీగా వస్తుంది రవ్వ అయితే. కరెక్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వాటర్ అయితే ఒక 5 నిమిషాల్లోనైతే హీట్ అయిపోయిందండి. ఇలాగా బాయిల్ అవ్వాలి మనకి నీళ్ళు అనేవి, అప్పుడే రవ్వ కేసరి అనేది ఉండలు కట్టుకొని వస్తుంది. ఇప్పుడు ఇందులోని నీళ్ళు మరిగిన తర్వాత పైనాపిల్ ఎసెన్స్ అయితే నేను 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులోనే ఎల్లో ఫుడ్ కలర్ కానీ, ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ మనం యాడ్ చేసుకోవాలి. మనకి నచ్చిన కలర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. లేదు కలర్ వద్దు అనుకుంటే ఆప్షనల్ అండి, కలర్ వద్దు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెమ్మదిగా ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంగా పెట్టుకొని రవ్వ కొద్ది వేస్తూ కలుపుకోవాలండి. అడుగు నుంచి కలుపుకోవాలి, మీదన కాకుండా అడుగు నుంచి కలుపుకోవాలి. అప్పుడే మనకి రవ్వ అనేది ఉండలు కట్టుకున్న ఈవెన్గా బాయిల్ అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా నెమ్మదిగా అడుగు నుంచి అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి రవ్వ ఉడికేటప్పుడు బబుల్స్ లాగా తురుగుతుంది చేతుల మీదకి. ఇక్కడ రవ్వ అయితే కొద్ది వేసుకుంటూ కలిపేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం కలిసి మనకి వాటర్లోని రవ్వ ఉడికినంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అంతవరకు కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. చూసారా, కొద్దిగా కలుపుతుండగానే మనకి రవ్వ అనేది ఉడుకుతూ చిక్కబడుతుంది. అట్లీస్ట్ మనము ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి. ఇలా కలపడం వల్ల మనకి రవ్వ కేసరి అనేది ఉండలు కట్టకుండా వస్తుందండి, కరెక్ట్గా లూజ్గా వస్తుంది. చూసారా, ఇలా కలుపుతుండగానే మనకి రవ్వ ఉడుకుతూ కొద్దిగా చిక్కబడుతుంది కదా. ఇప్పుడైతే రవ్వ బాగా ఉడికిపోయిందండి. చూసారు కదా, చక్కగాన ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇలాగ పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోని మనకు కావాల్సిన ఇలాచి పొడిని అయితే వేసుకోవాలి. స్మెల్ కోసం మంచి అరోమా వస్తుంది కదా ఇలాచి పొడి వేసుకోవడం వల్ల. లేదు అనుకుంటే వెసట్లో కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇలాచి పొడి, నెయ్యి వేసిన తర్వాత ఇక్కడ కొలతకి చూసారా, పంచదారని అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాసు పంచదార అయితే తీసుకున్నానండి. అప్పుడే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది.
స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1.25 తీసుకుంటే సరిపోతుంది. 5 గ్లాసులకి 7 గ్లాసుల వరకు తీసుకుంటే సరిపోతుంది దగ్గర దగ్గర. నేనైతే కరెక్ట్‌గా 7 గ్లాసులు అయితే తీసుకున్నానండి. పంచదారను కూడా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక సైడ్ నుంచి కలుపుకు రావాలి. ఎందుకంటే మనకి పంచదార వేసిన తర్వాత కూడా రవ్వ కేసరి అనేది ఉండలు కట్టడానికి ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా కొద్ది కొద్దిగా ఒక్కొక్క గ్లాస్ పంచదార వేసుకుంటూ మనం ఒక సైడ్ నుంచి కలుపుకుంటే ఈవెన్‌గా మనకి పంచదార కూడా మిక్స్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నెమ్మదిగా చక్కగా పంచదార కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక సైడ్ నుంచి ఇలా కలుపుకున్నాం అనుకోండి చక్కగా మిక్స్ అయిపోతుంది పంచదార కూడాను. మనకి ఇది పంచదార వేసిన తర్వాత రవ్వ అనేది మనకి లూజ్‌గా వస్తుందండి. కొద్దిగా లిక్విడ్‌గా వస్తుంది. చూసారా ఇక్కడ పంచదార అయితే నేను మొత్తం తీసుకున్న పంచదారని అయితే వేసేసాను. పంచదార వేసిన తర్వాత కూడా స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకున్నానండి. ఎక్కడ హైలో పెట్టుకోలేదు. పూర్తిగా పంచదార అయితే కలిసిపోయింది. స్వీట్ కూడా సరిపోయింది కరెక్ట్‌గాన. చూసారా మనకి ఆల్మోస్ట్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా మనకి ఈ పద్ధతిలో ఉండాలంట. గరిటె నుంచి కలిపేటప్పుడు మనకి కరెక్ట్‌గా గరిటె నుంచి జారినట్టుగా కరెక్ట్‌గా ఉండాలండి. ఇక్కడ అయితే ఒక నిమిషం పాటు మూత పెట్టేసి అయితే ఉంచుకున్నాను నేను. చూసారా రవ్వ కేసరి అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. టేస్టీగా మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా స్వీటు అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని మనము మీద కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి నెయ్యి వేసేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే మనము ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలాగా నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. 1 కేజీ రవ్వకి ఎంత పంచదార తీసుకోవాలి, ఎన్ని నీళ్ళు ఎసరు పెట్టుకోవాలి అయితే కరెక్ట్‌గా పక్కా కొలతలతో అయితే నేను చేసి చూపించాను కదా! మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.